అక్కడ కూర్చుని చాలామంది భజనలు చేస్తూ ఉంటారు మంటపంలో. ఆ లోపల బాలకృష్ణుడి దగ్గర పాలకుండలు వెన్నకుండలు పెడతారు. అవన్నీ ఆయన చౌర్యం చేసి తింటున్నాడని. చౌర్యం చేయడం అన్న మాటకు అర్థం ఏమిటి? మనకి తెలియకుండా చేసినదేదో అది చౌర్యం. నా వాచి తీసుకెళ్ళి అక్కడ పెట్టాను అనుకోండి, ఆ గడియారం ఎవరో నాకు తెలియకుండా పట్టుకుపోతే దొంగతనం చేశారని గుర్తు. ఓ గంట మీ వాచి పెట్టుకుని ఇచ్చేస్తానండి, ఏవో పిల్లాడి పరీక్షకు వెళ్తూ, ఏమంటే నాకు గడియారం లేదు కోటేశ్వరరావు మీ గడియారం ఇస్తారా, పరీక్షకు ఒక్క గంట పట్టుకొచ్చి ఇచ్చేస్తానని అనుకోండి. ఆ పిల్లవాడు చోరుడు కాడు, నన్ను అడిగి పట్టుకెళ్ళాడు. అడగకుండా పట్టుకెళ్ళిపోయాడు అనుకోండి, దొంగతనం చేశాడు. కృష్ణుడు మన యందు ఏర్పడిన భక్తిని మనకి తెలియకుండా వచ్చి తింటాడు లోపల కూర్చొని. అందుకని చోరకృష్ణ. నిజంగా దొంగతనాలు చేయవలసిన అవసరం ఆయనకేమిటి? ఆయన కానిది ఏముంది విశ్వంలో? అన్నీ ఆయనవి. కాబట్టి ఆయన వేణునాదం చేశాడు. శరత్కాలంలో పౌర్ణమి నాడు ఆ వేణుగానం చేశాడు. శరత్కాలం యొక్క గొప్పతనం ఏమిటంటే, ఒక రోజు మొత్తం మీద అతి పవిత్రమైన కాలము తనంత తానుగా ఏది అంటే తెల్లవారుజాము కాలం. పంచాంగంలో సూర్యోదయము అని రాస్తారు. సూర్యోదయం నుంచి 1:48 ముందుకి లెక్క పెడితే ఉన్న సమయం ఏదుందో అది బ్రాహ్మీ ముహూర్తము అంటారు. చాలా పరమ పవిత్రమైన కాలం. అది కేవలం భగవత్స్మరణ కొరకు మాత్రమే ఉపయోగించాలి. అటువంటి కాలము ఒక రోజు మొత్తం మీద తెల్లవారుజామున ఎంత పవిత్రమో, ఒక సంవత్సరం మొత్తానికి ఆశ్వయుజమాస శుక్లపక్షం తెల్లవారుజాము కాలం. సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా తీసుకుంటే తెల్లవారుజాము కాలం ఆశ్వయుజమాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి కాలం. అది పరమ పవిత్రం. అందుకే దేవీ నవరాత్రులు చేస్తారు అప్పుడు. అటువంటి పరమ పవిత్ర కాలం కనుక అప్పుడు ఆయన వేణునాదం చేశాడు.